హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనం ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ తయారు చేసేద్దాం. ఆ కేక్ని అన్హెల్దీగా కాకుండా హెల్దీగా తయారు చేసేద్దాం. సేమ్ నార్మల్ కేక్ లాగే చాలా ఫ్లఫీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చూడండి ఎంతో ఫ్లఫీగా స్పాంజ్ లాగా చాలా బాగుంది. రండి, లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి, జల్లించి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 1/4 కప్పు బెల్లం తురుము, 1/4 కప్పు పాలు తీసుకోవాలి. వీటిని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేనైతే విస్కర్తో కలుపుతున్నాను. మీరు స్పాచిల్లాతో కలపాలనుకుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపండి. విస్కర్తో అయితే ఈ విధంగా సర్కిల్గా కలపవచ్చు. మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బ్యాటర్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. పిండిని కలిపి పక్కన ఉంచుకొని కేక్ టిన్కి కానీ లేదా ఈ విధంగా అల్యూమినియం బౌల్కి కానీ నూనెని అప్లై చేసి గోధుమ పిండితో డస్ట్ చేసుకోవాలి. మనం గోధుమ పిండితో డస్ట్ చేసుకున్న టిన్లోకి కలిపి ఉంచిన బ్యాటర్ని వేసుకొని 2-3 సార్లు ట్యాప్ చేయాలి. ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి అలా ట్యాప్ చేయడం వల్ల. పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్న దోసల ప్యాన్ పైన ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన టిన్ పెట్టుకోవాలి. నేనైతే దోసల ప్యాన్ పైన పెడుతున్నాను. మీరు కావాలంటే కడాయిలో అయినా ఏ పాత్రలో అయినా పెట్టుకొని బేక్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టాండ్ని పెట్టుకొని మనం రెడీ చేసిన బ్యాటర్ని ప్యాన్కి టచ్ అవ్వకుండా సైడ్స్లో మధ్యలో ఉంచుకోవాలి. మధ్యలో ఉంచి మూతతో క్లోజ్ చేసి 20 to 30 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు కేక్ని టూత్ పిక్తో కానీ లేదా చాక్తో గుచ్చి చూస్తే తేమ ఏమీ లేకుండా వస్తే కేక్ బాగా బేక్ అయినట్టు. కొద్దిగా తేమ ఉన్నట్లయితే మరొక 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. నాకైతే తేమ ఏమీ లేకుండా టూత్ పిక్ క్లీన్గా వచ్చింది కాబట్టి దించి పక్కన ఉంచుకొని కేక్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత చాక్తో అంచులను లూజ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని లూజ్ చేసుకున్న తర్వాత ఏదైనా ప్లేట్ పెట్టి మౌల్డ్ని టర్న్ చేసి 2-3 సార్లు పైన ట్యాప్ చేయాలి. అలా ట్యాప్ చేయడం వల్ల కేక్ ఈజీగా వస్తుంది. చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కేక్ని టర్న్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. కేక్ అయితే చాలా ఫ్లఫీగా వచ్చింది. కావాలంటే పైన డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మా పిల్లలకైతే ప్లెయిన్గా ఉంటేనే ఇష్టం, అందుకే నేను అలాగే చేస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.